చెప్పండి, ప్రేమతో వీలైన వరకు మీరు అది ప్రేమించండి, ద్వేషించకూడదు ఎవరిని. నేను పదే సార్లు చెప్తున్నాను, బైబిల్ అంతా చెప్పేది అదే. ఒకరు వాళ్ళని ద్వేషించినా మనం ద్వేషించకూడదు. కాబట్టి మీ హృదయాన్ని ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవడం నేర్చుకోవాలా. ఈర్ష్య పాతాళం కంటే లోతైనది ప్రేమ, మరణం కంటే బలమైనదట. మరణమే బలమైందంటే దానికి మించింది ప్రేమ. కానీ ఎవరినైనా మనం అదే దృష్టిలో చూడాలి. అదే దృష్టి మానవుల్లో తప్పులు ఎంచే బాధ్యత మంద కాదు, అది దేవుడిది. మనుషుల్లో తప్పులు ఎంచే బాధ్యత మంద కాదు, అది దేవుడిది. నువ్వు మనుషుల్లో తప్పులు ఎంచితే నీలో దేవుడు ఎంచడం మొదలెడతాడు. అందుకే నీ కంటిలో దూరం పెట్టుకొని ఇంకొక కంటిలో నలసనెతక్క అని దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అయితే వశపరుచుకునేది ఎట్లా? ఎంత మంచి మాట అండి. నువ్వెవరైనా వశపరుచుకోవాలి ఎలా? నా సహోదరి ప్రాణేశ్వరి, నా చెల్లి, నా ఫ్రెండ్